నమస్తే అండి. మన తెలుగులో రామాభ్యుదయం అనే ఒక గొప్ప రామకథ ఉంది. అది రాసిన వారు అయ్యలరాజు రామభద్రుడు. ఈ రామభద్రుడు అనే కవి పసి వయసులో ఉన్నప్పుడు సాక్షాత్తు సీతమ్మవారే ఆ పసిపిల్లవాడికి పాలు పట్టిందని వింటే ఆశ్చర్యపోతారు. ఆ కథ ఏమిటో, వీరి తండ్రి అయ్యలరాజు అక్కయ్యమాత్యుడు ఎంత గొప్ప అద్వైతియో తెలుసుకుందాం. అయ్యలరాజు అక్కయ్యమాత్యుడు కీర్తిశేషులు పంగులూరి వీరరాఘవుడు గారి శ్రీమదాంధ్ర మహాభక్త విజయము నుండి సుపదలోని ఈ వ్యాసం విందాం. జీవాత్మ పరమాత్మ అన్న రెండు పదాలను పెద్దలు చేసే ఆధ్యాత్మిక ప్రసంగాలలో మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ ఇద్దరిలోనూ ఎన్నో లక్షణాలలో సమత్వం ఉన్నా మరెన్నో లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. ఆ వేరువేరుగా ఉన్న లక్షణాలన్నిటినీ తొలగించుకొని సంపూర్ణ సమత్వం సాధించినప్పుడు జీవాత్మ పరమాత్మలు రెండూ ఏకమవుతాయి. అదే అద్వైత సిద్ధి. దానికోసమే మనిషి తాపత్రయమంతా. దీనిని సాధించడం కోసం చేసే ఆధ్యాత్మిక ప్రయాణమే భక్తి. ఆ భక్తి పారమ్యంలో మునిగి తేలిన ఆధ్యాత్మిక చక్రవర్తి అయ్యలరాజు అక్కయ్యమాత్యుడు. అక్కయ్యమాత్యుడు గోల్కొండ వ్యాపారి శాఖ బ్రాహ్మణుడు. నేటికి దాదాపు 500 సంవత్సరాల క్రితం జీవించినాడు. ఈతని జననం 1503 సంవత్సరం. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి భక్తుడు. పండిత కుటుంబం. అందరూ కవులే. రామాభ్యుదయం అన్న పేరుతో రామగాథను రాసిన అయ్యలరాజు రామభద్రుడు ఈతని కుమారుడే. రామభద్రుడు పాలు త్రాగే పసివాడుగా ఉన్నప్పుడు కోదండరాముని బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఒకనాడు పసివాణిని తీసుకొని అక్కయ్య దంపతులిద్దరూ ఆలయానికి వెళ్లారు. జనసముద్రంలో పిల్లవానితో కూడా స్వామివారి దర్శనం చేసే దారి కనపడలేదు. ఒక్కరొక్కరుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావాలనుకున్నారు. మొదట తాను దర్శనం చేసుకొని వస్తానని పిల్లవాణిని భర్తకు అప్పగించి అక్కయ్య భార్య లోనికి వెళ్ళింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాలేదు. అక్కయ్య పై పంచ దగ్గరకు పరిచి పసివాణిని పడుకోబెట్టి ప్రక్కవారిని చూస్తూ ఉండమని చెప్పి తాను లోనికి వెళ్ళాడు. మరి కాసేపటికి అక్కయ్య భార్య వచ్చి భర్తను కొడుకును వెతుక్కున్నది. ఎక్కడా కనపడలేదు. ఇంటికి వెళ్ళారనుకున్నది. తాను వెళ్ళింది. ఎంతో సేపైన తర్వాత అక్కయ్య ఒక్కడే రావడంతో పసివాడేడని అడిగింది. ఇద్దరూ జరిగిన విషయాన్నంతా చెప్పుకొని తల్లడిల్లిపోయారు. తల్లి కడుపు చెరువైంది. ఆ రాత్రంతా భార్యాభర్తలిద్దరూ సీతారామస్వామిని ప్రార్థిస్తూ, వేడుకుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ, మళ్ళీ బ్రతిమలాడుకుంటూ, మీకు 2 కొడుకులున్నారు, మాకు ఒక్కడే. చనిపోయిన గురువుగారి కొడుకును బ్రతికించి తెచ్చి ఇచ్చిన వాడివి నువ్వు. నిన్ను దర్శించుకోవటానికి వచ్చి నీ మీద భారం వేసి లోపలికి వచ్చాను కదా. శరణన్న వారిని కాపాడేటువంటి వాడివి కదా. నా కొడుకును వెతికి ఇవ్వు. అశ్వత్థామ విడిచిన బాణాగ్నిలో ఉత్తర కడుపులోని శిశువును కాపాడినటువంటి వాడివి నువ్వు. నా బిడ్డను కాపాడి తెచ్చివ్వటం కష్టమా అంటూ అనేక విధాలుగా తెల్లవారే వరకు పరిపరి విధాలుగా పరితపించారు. ఉదయం కావటమే తడుగా ఆలయం సింహద్వారాలు తెరిచే సమయానికి అక్కడికి చేరుకున్నారు. అర్చకులకు జరిగినదంతా తెలిపి వారితో పాటుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఏ మూల నుండో పసివాని ఏడుపు వినిపించింది. గర్భగుడిలో నుంచి అని గుర్తించి గర్భగుడి తాళాలు తీసి తలుపులు తెరిచారు అర్చకులు. ఆశ్చర్యం! సీతమ్మవారి ఒడిలో బాలరామభద్రుడు పాలు త్రాగుతూ. ఆ బిడ్డను అర్చకులు అందుకొని అక్కయ్య దంపతులకు తమ బిడ్డడేనని సంతోషంతో చేతుల్లోకి తీసుకున్నారు. సీతమ్మవారి చనుబాలు తాగినవాడు కనుకనే రామగాథని గానం చేశాడు రామభద్రుడు. నేటికి కూడా ఒంటిమెట్టు సీతమ్మవారు సంతాన ప్రదాయిని అని ప్రజల నమ్మకం. జై బోలో సీతారామచంద్ర కీ జై. భారత్ మాతా కీ జై.